అందరికీ. లాస్ట్ వీడియోలో మనం 75 బిట్స్ చూసాం కదా ఏపీ హిస్టరీ నుంచి. ఈ వీడియోలో ఇంకో 75 బిట్స్ని చూద్దామండి. బిట్స్ అనేవి చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఏపీ హిస్టరీకి. ఎందుకంటే మనం ఎంతవరకు చదవం, ఎంతవరకు గుర్తుంది అనేది బిట్స్ చేయడం ద్వారానే తెలుస్తుంది. అండ్ ఇంకా ఏమైనా మనం పాయింట్స్ని మిస్ చేసి ఉంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా ఈ బిట్స్ చేయడం వల్ల మనకి తెలుస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చదువుతున్నప్పుడు ఓవర్లుక్లో కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అయిపోతాయి అన్నమాట. బిట్స్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి కూడా పాయింట్ ఇవ్వచ్చా అని చెప్పని మనకి తెలుస్తుంది అనమాట కొన్ని పాయింట్స్ ద్వారానే. సో అందుకే ఈ 75 బిట్స్ ఏపీ హిస్టరీ సిరీస్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ బిట్, మొదటి శాతకర్ణి విజయాలను ఏ శాసనం ద్వారా తెలుసుకోవచ్చు? కన్వేరి, కార్లే, నానాగఢ్, నాసిక్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నానాగఢ్. దేవి నాగరిక వేయించిన నానాగఢ్ శాసనం ద్వారా మొదటి శాతకర్ణి విజయాలను తెలుసుకోవచ్చు అనమాట. శాతవాహనుల సెకండ్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో కోలికలు అంటే? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేత పనివారు. ఇక్కడ వ్యవసాయదారుల్ని హాలికలు అంటారనమాట. ఏమంటారు? హాలికలు, వ్యవసాయదారుల వారిని. అదే నూనె తీసేవారిని ఏమంటారంటే తిలపిసక. పిసక అంటారు నూనె తీసేవారిని. నేత పని వారిని కోలికలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గిర్నార్ దాన్ని జునాగఢ్ సంస్కృత శాసనం అంటారు. గిర్నార్ సంస్కృత శాసనాన్ని వేయించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుద్రదామనుడు. నెక్స్ట్, ఘటికలు ఎవరి విద్యా సంస్థలు? ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణ. తెలుగులో తొలిసారి శాసనాలు వేయించిన వారు ఎవరు? తెలుగులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రేనాటి చోళులు. నాగము చులిందుది ఏ మతం? నాగము చులిందుది ఏ మతం? బౌద్ధ మతం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోటిలింగాల వద్ద దొరికిన నాణేలు ఏ రాజుకు చెందినవి? మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి, శ్రీముఖుడు, పులోమావి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీముఖుడు. శ్రీముఖుడు నాణాలు అనేవి కోటిలింగాల ద్వారా కోటిలింగాల దగ్గర దొరికాయి అన్నమాట. అండ్ కోటిలింగాల దగ్గరే కాకుండా కొండాపూర్, మెదక్ జిల్లాలో కూడా దొరికాయి శ్రీముఖుడికి సంబంధించిన నాణాలు. నెక్స్ట్, సింహాసన ద్వాంత్రిశక రచయిత ఎవరు? మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొరివి గోపరాజు. నెక్స్ట్, సర్వజ్ఞ సింగభూపాలుడు సంస్కృతంలో రచించిన రసార్ణవ సుధాకరం ఏ అంశాన్ని విశదీకరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలంకార శాస్త్రం. నెక్స్ట్, ముసునూరి ప్రోలయ నాయకుని రాజధాని? ఆన్సర్ వచ్చేసి రేకపల్లి. ఆంధ్రదేశంలో ముస్లింల దురాగతాలను అభివర్ణించిన శాసనం? ఆ శాసనాన్ని ప్రోలయ నాయకుడు వేయించాడండి. ఆంధ్రదేశంలో ముస్లింల దారుణాలను చెప్పిన శాసనం అంట. ప్రోలయ నాయకుడు వేయించిన విలాస తామ్ర శాసనం. రెడ్డి వెలమరాజుల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన వారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శ్రీనాథుడు. ఉత్తర భారతదేశంపై దండెత్తిన తొలి రాష్ట్రకూట రాజు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ధ్రువుడు. నరేంద్ర మృగరాజు
బిరుదున్న తూర్పు చాళుక్య రాజు ఎవరు? నరేంద్ర మృగరాజు అనే బిరుదు ఉందంట. ఎవరికి ఉంది? రెండో విజయాదిత్యుడు. నెక్స్ట్, నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆలంపూర్లో ఉన్నాయండి నవబ్రహ్మ ఆలయాలు. పావులూరి మల్లన్న గణితసార సంగ్రహం గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు? గణితసార సంగ్రహం గ్రంథం ఏ భాషలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు. కాకతీయుల రాజభాష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతం. సంస్కృతంలో శాసనాలు వేయించిన ఇక్ష్వాకు రాజు. మనం లాస్ట్ 75 బిట్స్ చూసాం కదండి, అందులో కూడా వచ్చింది. ఇది రిపీట్ అయిన బిట్టు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీనికైతే నేను ఆన్సర్ చెప్పట్లేదు. నెక్స్ట్, పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? పద్మనాభ యుద్ధం అనేది 1794లో జరిగిందండి. ఆంగ్లేయులకు అండ్ విజయనగర రాజులకి మధ్య జరిగిందనమాట. అందులో విజయరామరాజు మరణించారు ఈ యుద్ధంలో. ఏ యుద్ధంలో విజయరామరాజు మరణించారు అని ఇవ్వచ్చు, లేదా పద్మనాభ యుద్ధంలో మరణించిన విజయనగర రాజు ఎవరు అని అడగచ్చు, లేదంటే పద్మనాభ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని కూడా ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ ఈ పద్మనాభ యుద్ధం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, నా ప్రాణం కంటే నా ప్రజల రక్షణే నాకు ముఖ్యమని మోటుపల్లి అభయశాసనం పేర్కొంటుంది. అయితే దీనిని వేయించిన వారు ఎవరు? మోటుపల్లి అభయశాసనం అంటే ఎవరు వేయించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గణపతి దేవుడు. నెక్స్ట్, పల్నాటి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1181 నుంచి 82కి మధ్యలో పల్నాటి యుద్ధం అనేది జరిగింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, నందంపూడి అగ్రహాన్ని రాజరాజ నరేంద్రుడుకు ఎవరికి దానం ఇచ్చాడు? నందంపూడి అగ్రహాన్ని రాజరాజ నరేంద్రుడు ఎవరికి దానం ఇచ్చాడంట? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారాయణ భట్టు. నెక్స్ట్, వసంతరాయ కర్పూర వసంతరాయుడు బిరుదులున్న రెడ్డి రాజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కుమారగిరి రెడ్డి. నెక్స్ట్, కాళిదాస సంస్కృత నాటకాలను కుమార రాజీయం పేరుతో వ్యాఖ్యానం చేసింది ఎవరు? కాటయ్య వేమారెడ్డి. కుమారగిరి రెడ్డి భావమరిది అనమాట కాటయ్య వేమారెడ్డి. ఈయన కాళిదాసు సంస్కృత నాటకాలను కుమార రాజీయం అనే పేరుతో వ్యాఖ్యానం చేశారనమాట. నెక్స్ట్, సంగీత చింతామణి, సాహిత్య చింతామణి, శృంగార దీపిక ఈ 3 గ్రంథాలను రాసిన రచయిత ఎవరు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పెదకోమటి వేమారెడ్డి. నెక్స్ట్, శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? పెదకోమటి వేమారెడ్డి. సంస్కృతంలో ప్రతాప రుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు? ప్రతాపరుద్ర యశోభూషణం. ఆన్సర్ విద్యానాథుడు. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు ఏ రేచర్ల నాయకుడికి ఉంది? కాకతీయ రాజ్య స్థాపనాచార్య. ఆన్సర్ వచ్చేసి ప్రసాదిత్య నాయకుడు. ఈయనకే రాయ పితామహంక లేదా రాయ స్థాపనాచార్య అనే బిరుదులు కూడా ఉన్నాయన్నమాట. ప్రసాదిత్య నాయకుడు రుద్రమదేవి కాలంలో ఉన్నారన్నమాట ఈయన. నెక్స్ట్, కాకతీయుల కాలంలో చిన్నదైన గ్రామపాలికను ఏమని పిలిచేవారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయ్యంగార్లు. 1000 స్తంభాల గుడిని నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు.
గంగాదేవి రచించిన మధుర విజయం ఏ అంశాన్ని ప్రస్తావించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంపన మధురను జయించును. దానికి సంబంధించిన మధుర విజయం అని చెప్పని గంగాదేవి రచించిందనమాట. కంపన మధురని ఎలా జయించాడో ఆ విజయానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట మధుర విజయంలో. నెక్స్ట్, క్రీస్తు శకం 1565 తల్లికోట యుద్ధంలో పాల్గొనని దక్కను రాజ్యం. తల్లికోట యుద్ధంలో ఎవరు పాల్గొనలేదు, కింద ఉన్న వారిలో ఎవరు పాల్గొనలేదు అని అడుగుతున్నారు అనమాట. బీజాపూర్ వాళ్ళు పాల్గొన్నారు, అండ్ గోల్కొండ వాళ్ళు పాల్గొన్నారు, బీదర్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇక్కడ బీదర్, బీదర్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని చెప్పని ఇచ్చారు. ఎవరు పాల్గొనలేదు అంటే బీరార్ వాళ్ళు పాల్గొనలేదు అనమాట. నెక్స్ట్, చింతల వెంకటరమణ ఆలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ తాడిపత్రి. జైన వైష్ణవుల మధ్య ఘర్షణ నివారించిన విజయనగర పాలకుడు? కరెక్ట్ ఆన్సర్ మొదటి బుక్కరాయలు. వాస్కోడి గామా భారతదేశ పశ్చిమ తీరంలో కాలికట్ను ఎప్పుడు చేరారు? 1498. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విజయనగర రాజుల రాజ లాంఛనం ఏది? కరెక్ట్ ఆన్సర్ వరాహం. నెక్స్ట్, ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు? 1687లో. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, దాశరథి శతక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంచర్ల గోపన్న. క్రింది వారిలో హైదరాబాద్లోని మక్కా మసీదు నిర్మాత అంటే హైదరాబాద్లో ఉన్న మక్కా మసీద్ను ఎవరు నిర్మించారు అని అడుగుతున్నారు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కుతుబ్ షా. క్రింది వానిలో సరికానిది ఏది? తెలంగాణార్యుడు నవనాథ చరిత్ర. ఇది రాంగ్ పైర్ అనేది. సో రిమైనింగ్ 3 కరెక్ట్. నెక్స్ట్, మహర్ ఉద్యమ నిర్మాత ఎవరు? బిఆర్ అంబేద్కర్. అల్లూరి సీతారామరాజు ఆయుధాల కోసం మొదట ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేశారు? అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్ట్ 22న దాడి చేశారండి. 3 సార్లు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఫస్ట్ ఏ స్టేషన్పై దాడి చేశారు అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి చింతపల్లి, సెకండ్ వచ్చేసి కృష్ణదేవునిపేట, థర్డ్ వచ్చేసి రాజవొమ్మంగి. నెక్స్ట్, ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమంలో డిక్టేటర్గా నియమితుడైన వారు ఎవరు? కొండ వెంకటప్పయ్య. 1907 రాజమండ్రి కళాశాలలో విద్యార్థులు వందే మాతరం బ్యాడ్జీలు ధరించిన సంఘటనలో బహిష్కృతుడైన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. అండ్ వీరితో పాటు రామచంద్రరావు గారు కూడా బహిష్కరణ పొందారనమాట. ఇది ఏ టైంలో జరిగిన సంఘటన అంటే వందే మాతరం ఉద్యమం టైంలో జరిగిన సంఘటన. నెక్స్ట్, కోటప్పకొండ సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట తిరునాళ్ళ వీరపురుషుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిన్నప్పరెడ్డి. నెక్స్ట్, దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఆంధ్రుడు? ఆన్సర్ వచ్చేసి ఎర్రేని సుబ్రహ్మణ్యం. గరిమెల సత్యనారాయణ మా కొద్ది తెల్లదొరితనం ఏ ఉద్యమ కాలంలో రచించారు? సహాయ నిరాకరణ. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దుకు విక్టోరియా రాణి ప్రకటన వెలువడిన తేదీ? 1858,
నవంబర్ 1 చూసారండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి నవంబర్ 1, నవంబర్ 2, నవంబర్ 3 సేమ్ ఇయర్ ఇచ్చి డేట్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ అనేవి డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ గాంధీ ఏ ఉద్యమ కాలంలో విజయమో మరణమో నినాదం ప్రకటించారు? దీన్నే ఇంగ్లీష్లో డూ ఆర్ డై అంటారనమాట. ఇది ఎప్పుడు ప్రకటించారు అంటే క్విట్ ఇండియా మూమెంట్ టైంలో. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్విట్ ఇండియా. నెక్స్ట్ ఆంధ్రోద్యమం జాతీయోద్యమానికి శాఖ అయిన ఉపజాతీయోద్యమమని ఎవరు వ్యాఖ్యానించారు? పట్టాభి సీతారామయ్య. 1800 అక్టోబర్ 24న రాయలసీమ జిల్లాకు ప్రధాన కలెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థామస్ మున్రో. తెలుగులో మొట్టమొదటి పత్రిక సత్యదూతను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి 1835 టైంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ప్రచురింపబడిందనమాట. ఆ పత్రిక పేరు ఏంటి? సత్యదూత. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు మొదటి దాడి చింతపల్లి పోలీస్ స్టేషన్పై ఎప్పుడు చేశారు? ఇందాకే చెప్పానండి, చింతపల్లి పోలీస్ స్టేషన్పై ఫస్ట్ దాడి చేశారు. అది ఏ ఇయర్లోని ఏ టైంలో చేశారో కూడా చెప్పాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1922 ఆగస్ట్ 22న చేశారనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ తెనాలి రైల్వే స్టేషన్పై దాడి ఏ ఉద్యమ కాలంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్. క్రింది వానిలో అనీ బీసెంట్ జాతీయ కళాశాల ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదనపల్లి. ఈ క్రింది వానిలో జాతీయ పతాకం రూపొందించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పింగళి వెంకయ్య. నెక్స్ట్ 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? లండన్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ రామకృష్ణ మఠాన్ని 1897లో బేలూరులో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ వివేకానంద. మద్రాసు మహాజన సభ ఎప్పుడు స్థాపించారు? 1884. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. మే 16. 1884 మే 16న మద్రాస్ మహాజన సభ స్థాపించారనమాట. నెక్స్ట్ ఒకే మనిషి ఒకే మతం ఒకే దేవుడు నినాదం ఇచ్చిన సంఘ సంస్కర్త ఎవరు? శ్రీనారాయణ గురు. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో గోదావరి స్టోర్స్ను స్థాపించిన వారు ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు. 1884లో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి జీజీ అగార్కర్. నెక్స్ట్ రాడికల్ హ్యూమనిస్ట్ అనే పార్టీ స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంఎన్ రాయ్. మాక్సిమ్ గోర్క్ రచించిన మదర్ నవలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రోవిడి లింగరాజు. నవ్య సాహిత్యమాల ప్రచురితమైన ప్రాంతం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనంతపురం. నెక్స్ట్ మచిలీపట్నంలో జాతీయ కళాశాలను ఎప్పుడు స్థాపించారు? 1907లో స్థాపించారనమాట. నెక్స్ట్ అభ్యుదయ రచయితల సంఘం ఎప్పుడు ఏర్పడింది? 1936. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 1938లో దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభకు ఎక్కడ స్థాపించారు?
దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభనంట 1938లో స్థాపించారు. ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చి హైదరాబాద్. నెక్స్ట్, ప్రథమ రాయలసీమ మహాసభ 1934లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చి మద్రాస్. నెక్స్ట్, ఆంధ్ర జాతి పునర్వికాస పితామహుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్, 1846లో రాయలసీమలో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన పాలెగారు ఎవరు? కన్నెగంటి హనుమంతు. నెక్స్ట్, శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయాన్ని నెలకొల్పిన వారు ఎవరు? మాడపాటి హనుమంతరావు. బిపిన్ చంద్రపాల్ విశాఖపట్నం సభకు అధ్యక్షత వహించినది ఎవరు? భూపతిరాజ వెంకటపతిరాజు. నెక్స్ట్, ఈ క్రింది రాజులలో ఎవరు రాజమండ్రిని నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ అమ్మరాజు. నెక్స్ట్, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905లో ఎక్కడ స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి సికింద్రాబాద్. ఇక్కడతో 75 బిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక కావాలి అంటే మోర్ వీడియోస్ అని చెప్పిన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ వన్స్ మీరు ఏపీ హిస్టరీని మొత్తం కంప్లీట్గా 1 టైం రివిజన్ అయిపోయాక లేదా 2 టైమ్స్ రివిజన్ అయిపోయాక ఎంసీక్యూస్ అనేవి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంసీక్యూస్ మీకు హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అందరికీ.